హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నెహమియా. వెల్కమ్ టు తెలుగు టెక్నో స్ప్రింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మనకి ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డే సేల్స్ అయితే స్టార్ట్ అయినాయి కదా. సో ఈ సేల్లో చాలా మంది కొనడానికి ట్రై చేసే మొబైల్ వచ్చరికి LG G8x అనమాట. ఎందుకంటే ఇది ఒక ఫ్లాగ్షిప్ మొబైల్. దీని నార్మల్ ప్రైస్ వచ్చరికి 55,000 రూపాయలు ఉంటుంది. కాకపోతే ఈ సేల్లో వీళ్ళు వచ్చరికి ఓన్లీ 20,000 రూపాయలకి ఈ మొబైల్ అయితే తీసుకొస్తున్నారు. అఫ్కోర్స్ బాక్స్లో అయితే ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు అనుకోండి, అది వేరే విషయం. అండ్ ఈ మొబైల్ ఇప్పటికే వీళ్ళు 2 సార్లు అయితే సేల్లోకి తీసుకొచ్చారు. ఈ రోజు మిడ్ నైట్ 12 AM ఒకసారి సేల్ అయితే జరిగింది. అండ్ అట్లాగే ఈ రోజు మార్నింగ్ 8 AM అయితే ఒక సేల్ అయితే జరిగింది. ఈ 2 సేల్స్లో కూడా కొంతమందికి అయితే మొబైల్స్ దొరికినాయి కానివ్వండి, చాలా మందికి అయితే ఈ మొబైల్ అయితే దొరకలేదు. సో ఈ 2 సేల్స్లో కూడా విత్ ఇన్ సెకండ్స్ అయితే ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వెళ్ళిపోయింది. బట్ మీరైతే ఫీల్ అవ్వద్దు, ఈ మొబైల్ వీరు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ అయిపోయేదాకా కొన్ని ఫ్లాష్ సేల్స్లో అయితే అవైలబుల్గా అయితే ఖచ్చితంగా తీసుకొస్తారు. కాకపోతే చాలా మందికి ఇది ఆర్డర్ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. నాట్ డెలివరబుల్ అని కొంతమందికి వస్తుంది, కొంతమందికి వచ్చేసరికి అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతుంది. సో ఇట్లా కొంతమంది అయితే నాకు మెసేజెస్ పెడుతున్నారు, LG G8x ఎలా ఆర్డర్ చేయాలో ఒక వీడియో చేయబోయా అని చెప్పేసి. సో ఈ వీడియోలో వచ్చరికి ఒక టిప్ చెప్తాను నేను. సో ఈ టిప్ చెప్తే మీకు మ్యాక్సిమం మీకు ఆర్డర్ ప్లేస్ అయ్యే ప్రాబబిలిటీ పెరగవచ్చు కానివ్వండి, కన్ఫామ్గా దొరికిద్దని అయితే నేను చెప్పలేను. కాకపోతే ఖచ్చితంగా మీరు ఈ టిప్ అయితే మాత్రం ఫాలో అవ్వండి. అండ్ ఇది ఓన్లీ LG G8x కనే కాదు, ఈ సేల్లో మీకు ఏ మొబైల్ దొరకకపోయినా కానీ ఈ టిప్ని అయితే మాక్సిమం ఫాలో అవ్వండి. సో ఫస్ట్ థింగ్, అందరూ కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం వచ్చేసరికి నాట్ డెలివరబుల్ టు దిస్ అడ్రస్ ఆర్ పిన్ కోడ్ అని వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, మన సబ్స్క్రైబర్ ఒకరికి అయితే నాట్ డెలివరబుల్ అని వస్తుంది. సో ఆయన వచ్చేసరికి సికింద్రాబాద్లో ఉంటున్నారంట. సో ఇట్లా పెద్ద పెద్ద సిటీస్లో ఉండే వాళ్ళకి కూడా నాట్ డెలివరబుల్ అనే ప్రాబ్లం అయితే వస్తుంది. సో ఇది ఎందుకు వస్తుందంటే, మీ ఏరియాలో ఒకవేళ డెలివరీ సర్వీస్ సరిగ్గా లేకపోతే ఇట్లా అయితే వస్తుంది. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీ చుట్టుపక్కల ఉన్న పిన్ కోడ్స్ ఒక 4-5 పిన్ కోడ్స్ అయితే గ్యాదర్ చేసి పెట్టుకోండి. ఆ పిన్ కోడ్స్లో ఒక 4-5 అడ్రస్లు అయితే మీరైతే గ్యాదర్ చేసి పెట్టుకోండి. మీకు చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ కానివ్వండి, చుట్టాలు కానివ్వండి, ఒక 4-5 డిఫరెంట్ అడ్రసెస్ విత్ డిఫరెంట్ పిన్ కోడ్స్ అయితే మీరు ముందుగానే ఫ్లిప్కార్ట్ యాప్లో అయితే యాడ్ చేసి అయితే పెట్టుకోండి. సో అప్పుడు మీరు సేల్లోకి వెళ్ళంగానే ఒక పిన్ కోడ్కి అడ్రస్ అవైలబుల్ లేకపోతే ఇంకొక పిన్ కోడ్ చేంజ్ చేయండి, ఆ పిన్ కోడ్ కూడా అవైలబుల్ లేకపోతే ఇంకోటి చేంజ్ చేయండి. సో అలా మీరు ఒక 5-6 అడ్రస్లు చేంజ్ చేసి పెట్టుకున్నారంటే కన్ఫర్మ్గా ఏదో ఒక అడ్రస్కి మీకు డెలివరీ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఆ అడ్రస్కి మీరు టక్కున ఈ మొబైల్ అయితే ఆర్డర్ అయితే పెట్టేసుకోవచ్చు. సో ఖచ్చితంగా మీరు ఒకవేళ LG G8x కానివ్వండి, అదర్ ఏదైనా మొబైల్ మీరు ఒకవేళ ఆర్డర్ చేసుకోవాలన్నా కానివ్వండి, ఒక 4-5 పిన్ కోడ్స్, ఒక 4-5 డిఫరెంట్ అడ్రస్ అయితే యాడ్ చేసి అయితే పెట్టుకోండి. ఒక అడ్రస్కి అవైలబుల్ లేకపోతే ఇంకొక అడ్రస్కి అయితే అవైలబుల్ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది విత్ ఇన్ సెకండ్స్లో అయితే అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతుంది. చాలా మందికి అయితే దొరకట్లేదు. సో ఆ విత్ ఇన్ సెకండ్స్లో అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోవడం అనేది, దాన్ని అయితే మనం ఏం చేయలేం. ఎందుకంటే ఈ ఫోన్ మీకు ఫ్లాష్ సేల్స్లో అవైలబుల్గా తీసుకొస్తున్నారు కాబట్టి ఒక్కొక్క సేల్లో ఒక 500-1000 ఫోన్స్ తీసుకొచ్చినా కానీ ఎక్కువే. ఎందుకంటే ఇది మీకు ఫ్లాగ్షిప్ ఫోన్, అది కూడా చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు తక్కువ స్టాక్స్ అయితే తీసుకొస్తారు. ఎక్కువ స్టాక్స్ అయితే మనం ఖచ్చితంగా అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఈ విత్ ఇన్ సెకండ్స్లో అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోవడం అయితే మనం ఏం చేయలేం. మీరే ఫాస్ట్గా ఉండాలి, మీ నెట్ కొంచెం ఫాస్ట్గా ఉండాలి. అండ్ ఇంకోటి వచ్చరికి చాలా మంది, ఫర్ ఎగ్జాంపుల్ 8ంటికి సేల్ స్టార్ట్ అయింది అనుకోండి, 8-1కి అవుట్ ఆఫ్ స్టాక్ రాగానే మీరైతే క్లోజ్ చేసి వెళ్ళిపోతారు. ఇంకా అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయిందిలే, మనకు దొరకదులే అని చెప్పేసి మీరైతే వెళ్ళిపోతారు. కాకపోతే అట్లా వెళ్ళిపోవద్దు. ఒక సేల్ స్టార్ట్ అయిన ఒక గంట అరగంట తర్వాత కూడా మీకు మొబైల్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఎందుకంటే ఇక్కడ మనకి ఫ్లిప్కార్ట్లో అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయిందంటే, మీకంటే ముందు చాలా మంది అయితే దాన్ని కార్ట్లోకి యాడ్ చేసుకొని దాని పేమెంట్ డీటెయిల్స్ కానివ్వండి, దాని అడ్రస్ డీటెయిల్స్ కానీ ఇంకా ఫిల్ చేస్తూ అయితే ఉంటారు. సో బై ఛాన్స్ కొంతమందికి అయితే పేమెంట్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళు ఏమైనా కార్డ్ పేమెంట్స్ యూస్ చేస్తుంటే ఆ కార్డ్ తోటి వాళ్ళకి పేమెంట్ ఫెయిల్ అయిపోయి వాళ్ళకి ఆర్డర్ అయితే క్యాన్సిల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇంకా కొంతమంది వచ్చేసరికి ఆర్డర్ చేసిన తర్వాత కూడా వాళ్ళ మనసు మార్చుకొని క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది. అండ్ ఇంకా కొంతమందికి ఏమైందంటే, ఆర్డర్ చేసిన తర్వాత ఫ్లిప్కార్ట్ నుంచి ఒక కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది. ఒకవేళ కొంతమంది ఆ కన్ఫర్మేషన్ కాల్ లిఫ్ట్ చేయకపోయినా, అండ్ కొంతమంది ఆ కన్ఫర్మేషన్ కాల్లో మనసు మార్చుకొని ఆర్డర్ క్యాన్సిల్ చేసినా కానివ్వండి, మీకు సేల్లో అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపించినా కానీ కొంతమందికి ఇట్లా అన్ఫార్చునేట్గా క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి కదా. ఆ క్యాన్సిల్ అయిపోయిన పీసెస్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ వాళ్ళైతే ఆ టైంలోనే సేల్కి అయితే తీసుకొస్తుంటారు. సో వాళ్ళు ఆ సేల్కి తీసుకొచ్చిన టైంకి మీరు ఆ పేజ్ని రిఫ్రెష్ చేస్తూ ఉంటే కనుక అక్కడ మీకు ఒక్కొక్క మొబైల్ పీస్ అయితే అవైలబుల్గా అయితే రావచ్చు. సో బైలెక్ అక్కడ మీకు వేరే వాళ్ళకి క్యాన్సిల్ అయిపోయిన మొబైల్ అయితే మీకు దొరకవచ్చు, మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు. సో అందుకనే మీరు సేల్ అయిపోయిన తర్వాత కూడా ఒక అరగంట, ఒక గంట రిఫ్రెష్ చేస్తూ అయితే ఉండండి. బై ఛాన్స్ మీకు అయితే మొబైల్ అయితే దొరకవచ్చు. అండ్ ఇంకోటి, మీరు ఫ్లాష్ సేల్స్లో మొబైల్ ఆర్డర్ పెట్టుకునేటప్పుడు మాక్సిమం క్యాష్ ఆన్ డెలివరీ పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఫ్లాష్ సేల్స్లో మొబైల్ ఆర్డర్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కార్డ్ తోటి కానివ్వండి, UPI ID తోటి కానివ్వండి పేమెంట్ చేస్తున్నారనుకోండి, అది జరగడానికి మీకు కొంచెం టైం అయితే ఉండిద్ది. మీ ఫోన్కి మళ్ళీ OTP రావాలి, ఆ OTPని మళ్ళీ ఫ్లిప్కార్ట్లో ఎంటర్ చేయాలి, అప్పుడు మీకు పేమెంట్ అయ్యి ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. అలా కాకుండా క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఈ OTP తతంగం అంతా ఉండదు, కొంచెం ఫాస్ట్గా మీరు మొబైల్ అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నేను చెప్పే టిప్స్ అయితే. ఈ 2 టిప్స్ మీరు మాక్సిమం ఫాలో అవ్వండి.
అవ్వండి. సో ఫాలో అయితే మీకు కన్ఫామ్గా దొరుకుతుంది అని చెప్పలేము కానండి, దొరికే ప్రాబబిలిటీ ఛాన్సెస్ మాత్రం ఎక్కువ ఉంటాయి. సో ఇది మీకు ఓన్లీ ఎల్జీ G8x కనే కాదు, ఈ సేల్లో ఏ మొబైల్కి మీకు ప్రాబ్లం ఉన్నా కానండి ఈ టిప్ని అయితే మీరు ఫాలో అవ్వండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియో అయితే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.